టుడే ఈజ్ ఏ వరల్డ్ డ్రగ్ ఓవర్డోస్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఔషధాల దుర్వినియోగం గురించి అవగాహన కలిగించే దినం. ప్రతి సంవత్సరం ఔషధాల దుర్వినియోగం ద్వారా 6 లక్షల మంది దాకా చనిపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, మీరు విన్నది నిజమే. ఔషధాల దుర్వినియోగం అంటే ఏంటి? డైలీ మన ప్రాణాలు కాపాడే మెడిసిన్స్ సరి అయిన విధంగా తీసుకోకపోవడం ద్వారా, అవసరానికి మించి వాడడం ద్వారా ఈ యొక్క ఔషధాల దుర్వినియోగం అంటే డ్రగ్ ఓవర్డోస్ జరుగుతున్నది. మొదటిసారి 2001లో ఫ్రెడ్మన్ అనే ఒక మెడికల్ మిషనరీ ఆస్ట్రేలియాలో ఇలాంటి ఒక సమస్య ఉంది అని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే, మరి ఏంటి అసలు ఈ డ్రగ్ ఓవర్డోస్, దీన్ని ఎలా నివారించవచ్చు అని అంటే ప్రాముఖ్యమైన 3 కారణాలు ఆ సర్వే వాళ్ళు మరి ప్రభుత్వాలకు అందించారు. మొదటిది, అసలు డ్రగ్స్ గురించి సరి అయిన అవగాహన లేకపోవడం. ఏ వ్యాధికి ఏ రకమైన మందులు వాడాలి, ఎందుకు వాడాలి, ఎంతలో వాడాలి, ఎప్పుడు వాడాలి, వాటిని ఎప్పుడు ఆపాలి, ఇలాంటి అవగాహన లేకపోవడం. ఉదాహరణకి ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ ఉంది అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెంటనే చూసి ఆ పూటకు బీపీ ఎక్కువ ఉందని కొంత హైడోస్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఆ బీపీ ఎందుకు వచ్చింది, షుగర్ ఎందుకు వచ్చింది, ఆ నొప్పి ఎందుకు వచ్చిందని ఎవాల్యుయేషన్ చేయకుండా అదే మెడిసిన్తో తగ్గేది కదా అని కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి వాడడం. అసలు నిజానికి బీపీ ఉందా లేదా, అసలు షుగర్ ఉందా లేదా, ఆ ఒక్క పూట మాత్రమే అది పెరిగిందా, ఫర్దర్గా ఎలాంటి క్లాసిఫికేషన్, ఎలాంటి ఎవాల్యుయేషన్ వాటికి జరగకుండా అలాంటి మెడిసిన్స్ వాడుకొని మరి ఎంతోమంది ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కౌంటర్ ద సేల్ డ్రగ్స్. ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్లోకి వెళ్ళేసి నాకు పలానా నొప్పి ఉంది, పలానా సమస్య ఉంది, దాని మెడిసిన్ ఇవ్వండి అంటే టెంపరీగా ఒక తలనొప్పికో ఒంటి నొప్పికో 1-2 ట్యాబ్లెట్స్ ఇస్తే నష్టమేం లేదు. కానీ కొన్ని మెడికల్ షాప్స్ వాళ్ళు డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ కట్ చేసి ఇవ్వడం, స్టెరాయిడ్స్ కట్ చేసి ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇవ్వడం, ఇలాంటివి వాడి మరి టెంపరీగా రిలీఫ్ వచ్చింది కదా, అనేక సంవత్సరాలు వాడి చివరికి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని డ్రగ్ రెసిస్టెన్స్ తెచ్చుకునే ప్రమాదాల్లో మరి కొద్దిమంది పడుతూ ఉన్నారు. మూడో ప్రాముఖ్యమైన సమస్య అన్క్వాలిఫైడ్ ప్రాక్టీసెస్. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది దాని స్పెషలిస్ట్ డాక్టర్ ఎవాల్యుయేషన్ చేసి దానికి తగ్గ వైద్యాన్ని అందిస్తారు. ఆ వైద్యాన్ని మళ్ళీ రెగ్యులర్గా స్పెషలిస్ట్ డాక్టర్తో వీళ్ళు ఫాలో అప్ అవుతూ మరి ఎన్ని రోజులు మెడిసిన్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఇలాంటి ఫాలోఅప్ ఏమీ లేకుండా అన్క్వాలిఫైడ్ ప్రాక్టీసెస్ ద్వారా టెంపరీగా ఇక్కడ తగ్గింది కదా, ఏ డాక్టర్ అయితే ఏముందిలే, నాకైతే ప్రస్తుతం బాగుంది కదా అని చివరికి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత హయ్యర్ సెంటర్స్ కానీ రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళలో డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇలాంటి డ్రగ్ రెసిస్టెన్స్ను రిలీవ్ చేయడానికి ఇక వేరే అవకాశాలు ఏమీ లేవు. అలా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ డ్రగ్ ఓవర్డోస్ గురించి అవగాహన కల్పించండి.